అనంతరం మిథున రాశి. దదిశంక తుషారాభంక్షీరోదార్ణవ సంభవం నమామి శశిలం సోమం శంభూర్మకుటభూషణం. మిథున రాశి, మిథున రాశిలోనే గురుడున్నాడు కాబట్టి ఈ గురుడు జన్మల్లో ఉన్నాడు అంటారు. రాశిలో ఉంటే దేహానికి కొద్దిగా ఇబ్బంది, అంటే ఒకటో ఇంట్లో ఉన్నాడు కాబట్టి కొంచెం ఒక ఇబ్బందికరం, జాగ్రత్తగా ఉండాలి. ఎంతటి వారికైనా చికాకు పుడుతుంటుంది, అనుకూలత ఉండదు. అనుకూలత ఎంత ఏ పని చేసినా కూడా చికాకు పట్టడం, ఇబ్బందికరమైన పరిస్థితులు గురి కావటం, ఏంటో ఈ జీవితం ఇట్ట తయారైంది ఏంటి అన్న భావన కలిగి మనిషి అనేవాడు సతమతమవుతూ ఉంటాడు. ఏమి కంగారు పడాల్సిన పని లేదు, ప్రతిదానికి పరిహారం ఉంటుంది. ఆ పరిహారం చేయించుకుంటే సక్సెస్, ఇబ్బందే లేదు మనకు. కాబట్టి నవగ్రహాల గుళ్ళోకి వెళ్ళి 16 సార్లు గురుడికి ప్రదక్షిణలు చేయాలి. చక్కగా ఒక కొబ్బరికాయ కొట్టి గురువుగారిని ధ్యానించి తదనంతరం శివాభిషేకం. ఈ నవగ్రహాల్లో ఎక్కడ చూసినా కూడా ఏ గ్రహానికి పూజ చేసినా కూడా శివుడికి అభిషేకం చేయాల్సిందే, చేస్తేనే కరెక్ట్. తదుపరి ద్వితీయంలో కుజుడు చంద్రుడు, ఇందాక చెప్పుకున్నాం మనం. చంద్రమంగళ యోగం, కుజుడు చంద్రుడు కలిసి ద్వితీయ స్థానంలో ఉన్నారు. మహాద్భుతమైన యోగం ఇది. ఏ పని తలపెట్టినా కార్యం సఫలీకృతమవుతుంది, ధనాదాయం బాగుంటుంది, వాక్శుద్ధి బాగుంటుంది. కాబట్టి ఈ కుజచంద్ర వల్ల ఇబ్బంది పడాల్సిన పని లేదు. తృతీయంలో కేతు ఉన్నాడు. కొంచెం ఒక రవ్వ కొద్దిగా అన్నదమ్ముల మధ్య జాగ్రత్తగా సంబంధ బాంధవ్యాలు మంచిగా ఉండాలి, మంచిగా మాట్లాడుకోగలగాలి. తదుపరి భాగ్యంలో రాహు ఉన్నాడు, మంచి భోగాన్ని ఇస్తాడు, మంచి భోగలాసర జీవితం ఉంటుంది వీళ్ళకి. ఒక గురుడు ఇబ్బందికరమైన ఇట కుజచంద్రులు, ఒక రాహు చాలా బాగున్నారు. ఇవ్వాల్సిందంతా కూడా రాహు ఇచ్చేస్తాడు మంచిగా. దశమంలో శని శుక్రులు ఉన్నారు, అంటే రాజ్యస్థానం. దాంట్లో కూడా ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టుకోవచ్చు మీరు. ఖచ్చితంగా పరిపూర్ణ యోగం ఉంటుంది అక్కడ శుక్రుడి వల్ల, శని వల్ల. ఎటువంటి ఇబ్బందులు గురి చేయరు వాళ్ళు. మిథున రాశి వాళ్ళు ఈ ఉద్యోగ ప్రయత్నాలైనా వ్యాపార ప్రయత్నాలైనా కూడా చేస్తే చక్కగా ఉంటుంది. ఇది మిథున రాశి యొక్క ఫలితం. మిథున రాశి వారికి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం గురుగారు. ఇప్పుడు మిథున రాశి వారు ఎలాంటి ఫలితాలు చేసుకోవచ్చు? మిథున రాశి వారు గురుడుకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే చాలా మంచిది. తర్వాత కొద్దిగా కేతువుకు కూడా పరిహారం చేసుకుంటే
విశేషంగా ఉంటుంది. గురుడికి 16,000 సార్లు జపం చేయించి అధిదేవత ప్రత్యదేవత సహిత బృహస్పతి గ్రహానికి జపం చేయించుకుంటే చాలా విశేషంగా ఉంటుంది. అదేవిధంగా కేతువుకు కూడా అధిదేవత ప్రత్యధిదేవత సహిత కేతు గ్రహానికి కూడా పూజ చేయించుకుంటే జపం చేయించుకుంటే చాలా విశేషంగా ఉంటుంది. తదుపరి